కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అన్ని పథకాలను కూడా అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారు. కానీ ఓటేసే విషయంలో బీజేపీకి ఓటేయడం లేదు. ఎందుకు అనుకుంటున్నారు సార్ ఆ విషయంలో? సో ఎవరు చెప్తున్నారో మీ గణాంకాలు అయితే తప్పు. దేశంలో ప్రజలు ఓటేయకపోతే 5, 6 రాష్ట్రాలు మినహా దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే దాదాపు 23 రాష్ట్రాల లోపల ఇప్పుడు భారతదేశం లోపల అధికారంలో ఉన్నాయి. భారతదేశం భారతీయ జనతా పార్టీ భారతదేశం సంఘటితంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాబట్టే పోలరైజేషన్ జరుగుతూ ఉంది. అంతటా కూడా మెజార్టీ స్థానాలు మెజార్టీ ఓట్ల శాతం కూడా మాకే పెరిగింది. ఈరోజు దేశంలో అందరికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకున్నా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఈ దేశం సంఘటితంగా ఉండాలంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇడ్మా చనిపోయిన విషయాన్ని కూడా ఏం చెప్తారు సార్? ఒక ఎంపీగా మీరేం చెప్తారు ఆ విషయంలో? అనేది పోలీసులు, భద్రతా బలగాలు, భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు చెప్పినారు, మీరు వినున్నారు. మళ్ళీ నేను దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. తుపాకీ పట్టుకొని ఈ దేశంలో ఏదో సాధిస్తామని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చివరికి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించమని కోరుతా ఉన్నాం. మేము అంతకుమించి ఏం చెప్తలేం. ఆయుధాలు పట్టుకొని ఏదో ప్రజాస్వామ్యాన్ని ఏదో చేస్తామంటే ఈ దేశంలో వారికి స్థానం లేదని మరొకసారి ఇటీవల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ కానీ హిడ్మా కానీ ఎన్కౌంటర్ కానీ దాన్ని సూచిస్తూ ఉన్నాయి.